ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీ వరదలకు పైనుంచి బ్యారేజ్ వైపుకు ఓ బోటు కొట్టుకొచ్చింది. ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొట్టి అక్కడే ఆగిపోయింది. గేటుకు అడ్డంగా పడిపోయింది. బోటు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతం డ్యామేజ్ అయింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీ వరదలకు పైనుంచి బ్యారేజ్ వైపుకు బోటు కొట్టుకొచ్చింది. ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొట్టి అక్కడే ఆగిపోయింది. గేటుకు అడ్డంగా పడిపోయింది. బోటు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతం డ్యామేజ్ అయింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది. దాంతో బ్యారేజ్ మొత్తం గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీ వరదలకు పైనుంచి బ్యారేజ్ వైపుకు బోటు కొట్టుకొచ్చింది. ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొట్టి అక్కడే ఆగిపోయింది. గేటుకు అడ్డంగా పడిపోయింది. ఆ విజువల్స్ కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. గేటుకు అడ్డంగా ఉన్న బోటుకు సంబంధించిన విజువల్స్. నేనేం పర్సనల్గా నేనేం కట్లా, నాకు తెలిసి నేను అందులో నీకు పర్సనల్గా పెట్టింది. నేను ఇక్కడే బ్యారేజ్ మీదే ఉన్నా. వరద వచ్చి చేరింది. దాంతో బ్యారేజ్ మొత్తం గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు 11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. 2009లో వచ్చిన వరద వికృతి కంటే అదనంగా వరద వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కనకదుర్గమ్మ వారధి మీదుగా వరద ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణానది ఉగ్రరూపాన్ని తలపిస్తోంది. ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తోంది. విజయవాడ రైల్వే బ్యారేజ్ కి 3 అడుగుల దూరంలో వరద నీరొచ్చి చేరింది. వరద ప్రవాహం పెరిగితే రైల్వే ట్రాక్ పైకి నీళ్లొచ్చే అవకాశం కూడా ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ పై ఉన్నాం. వరద ఉధృతి, కృష్ణా నది ప్రవాహ పరిస్థితి ఎలా ఉందో మీకు స్పష్టంగా చూపిస్తాను. మనకి ఎగువన ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్నటువంటి ప్రాంతం, ఇటు భవానీ ఐలాండ్ దగ్గర నుంచి భవానీపురం, మిగతా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి లాంటి ప్రాంతాలు మొత్తం
ఎగువ ప్రాంతంలో ఉంటాయి. అక్కడి నుంచి కొట్టుకొచ్చినటువంటి బోట్లు కూడా పెద్ద పెద్ద బోట్లు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే వస్తున్నటువంటి వరద ప్రవాహానికి ఈ స్థాయిలో ఉన్నటువంటి బోట్లు కూడా వచ్చి కొట్టుకొని వచ్చి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆగాయి. ఇక మరోవైపు చూసుకుంటే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో మీకు ప్రకాశం దిగువన ఉన్నటువంటి వరద ప్రభావం ఏ విధంగా ఉందో మీకు చాలా స్పష్టంగా చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నటువంటి గేట్లను దాటుకొని 70 గేట్లను దాటుకొని ప్రస్తుతం కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం 70 గేట్లు దాటుకొని కృష్ణమ్మ ఎంత ఉధృతిగా ప్రవహిస్తుందో ప్రత్యక్షంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వరద ప్రవాహంలో అనేక రకాలైనటువంటి వస్తువులు కొట్టుకొస్తా ఉన్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు సైతం బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి, తుమ్మలు మొద్దులు కూడా కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. 11,25,000కు పైగా క్యూసెక్కులు వరద నీరు ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి ప్రవహిస్తోంది. గడిచినటువంటి అధికారిక గణాంకాల ప్రకారం 2009లో 11,10,000 క్యూసెక్కులు నీరు ఈ కృష్ణా ప్రకాశం బ్యారేజ్ మీదుగా దిగువకు విడుదల చేశారు. ఈసారి అంతకు మించిన ఉధృతి అయితే కొనసాగుతోంది. వరద ప్రవాహం ఇంకా ఎక్కువగా ఉంది. మరో పక్కన వస్తున్నటువంటి వరద ప్రవాహం ఏదైతే ఉందో, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం ఏదైతే ఉందో అది ప్రజలను ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. పులిచింతల ప్రాజెక్టు దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున నీరు అయితే వస్తూ ఉంది. ఆ వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో 5,50,000 క్యూసెక్కులు పైగా వస్తుంది. ఆ తర్వాత పులిచింతల దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ క్యాచ్మెంట్ ఏరియాస్ ఉన్నాయో, ఈ వర్ష ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నీరు ఈ మొత్తంగా కలిపి 11,25,000కు పైగా వరద నీరు ఈ ప్రకాశం బ్యారేజీకి చేరుతుంది. మనం విజువల్లో చాలా స్పష్టంగా చూడవచ్చు. అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంది. ఈ మనకి గుంటూరు ఏదైతే ఈ విజయవాడ ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి విజయవాడ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో అది కూడా అత్యంత ప్రమాదకర పరిస్థితిలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా 4 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఈ 4 అడుగుల హైట్ గాని ఈ కృష్ణా పరివాహక ప్రాంతం ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువన విడుదలవుతున్నటువంటి నీరు గాని పెరిగిందంటే ఖచ్చితంగా రైల్వే ట్రాక్ పైకి వాటర్ వస్తాయన్నటువంటి భయాందోళనలో ఉన్నారు. సో ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వస్తున్నటువంటి నీరు ఎక్కడ ఆగకుండా వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు దిగువకు విడుదల చేయాలనేటువంటి ఆలోచనలో అధికార యంత్రాంగం ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా సరే ఈ 70 గేట్లలో ఎక్కడైనా సరే ఒక విధంగా వాటర్ గాని ఆగే పరిస్థితి వస్తే అది మరింత ప్రభావం చూపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ మీదే ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన నీటిని వచ్చినట్లుగా విడుదల చేస్తున్నారు. మరి ప్రకాశం బ్యారేజ్ ఎగువనున్నటువంటి గ్రామాల పరిస్థితి అయితే మరింత భయానకంగా ఉంది. ఈ ఎగువ ప్రాంతంలో అనేక లంక గ్రామాలు ఉన్నాయి. ఆ సమీప ప్రాంతంలో ఈ నది ఒడ్డున అనేక నివాసాలు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో అవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి అయితే వెళ్ళాయి. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ దిగువన విజయవాడ అయితే ఉంది. విజయవాడ ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కృష్ణలంక కావచ్చు, రామలింగేశ్వరపేట కావచ్చు, బాలాజీరావుపేట కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలన్నిటి కూడా ఇప్పుడు వరద ప్రభావంతో భయం గుప్పిట్లో బతుకుతున్నటువంటి పరిస్థితి. మరో పక్కన గాంధీ పార్కు వెనుకవైపు ఉన్నటువంటి ఆ కాలనీస్ కూడా ఇప్పటికే వరద ప్రభావంలో చిక్కుకున్నాయి. సింగ్ నగర్ గాని ఇటువంటి ప్రాంతాలు మొత్తం కూడా నిన్న నుంచి పూర్తి స్థాయిలో వరద ప్రభావంలో ఉన్నాయి. మరోవైపు ఇబ్రహీంపట్నం, గొల్లపూడి లాంటి ప్రాంతాలు కూడా వరద ప్రభావంతో చిక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు అసలు చూస్తూ ఉంటే కృష్ణమ్మ ఉధృతి అయితే మనకి కళ్ళకి కట్టినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ ఒక వస్తువు ఎక్కడన్నా పొరపాటున పడిందంటే ఇక అసలు దాని అంటే అడ్రస్ కూడా ఉండదు అనేటువంటి విధంగా ఆ ప్రవాహం కొనసాగుతోంది. అయితే ఇక్కడ మనకి తెలిసిన సమాచారం, అత్యంత ప్రమాదకరమైనటువంటి సమాచారం ఏంటంటే ఈ రోజు అమావాస్య కావడంతో అమావాస్య రోజు సముద్రం వాటర్ని తీసుకోదు అనేటువంటి అంశం చెప్తూ ఉన్నారు కొంతమంది నిపుణులు. దాని వల్ల కూడా ఈ లంక గ్రామాలు కానీ ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో వచ్చేటువంటి వరద నీరు కానీ గ్రామాలను ముంచెత్తేటువంటి ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్తున్నారు. ఎందుకంటే సముద్రం అమావాస్య రోజున సముద్రం ఇంకా ఎదురుకొస్తుంది, అంటే ఊరి మీదకి వచ్చేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో అలాంటి పరిస్థితుల్లో సముద్రం కొంచెం పోటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
ఈ వచ్చేటువంటి వరద నీరుని ఎక్కువగా తీసుకోదు అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి సందర్శకులు ఎక్కువయ్యారనేటువంటి ఆలోచనతో పోలీసు యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ అప్రమత్తమైంది. భవిష్యత్తులో మరి ఎన్ని క్యూసెక్కులు నీరు అదనంగా వచ్చి చేరుతుందో, అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎన్ని లక్షల క్యూసెక్కులు ఇంకా బయటకు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో అనేటువంటి అంచనాలు అధికారులు కడతా ఉన్నారు. గడిచిన లెక్కల ప్రకారం 11,10,000 క్యూసెక్కులు ఉంటే ఇప్పుడు 11,25,000 క్యూసెక్కులు దాటింది. ఇది 12 లక్షల క్యూసెక్కులు కూడా చేరేటువంటి అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉందనేది అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్